శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం లక్ష్మీపురం గ్రామ సచివాలయ భవనంను ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 40 లక్షల వ్యయంతో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను నెలకొల్పి ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో లావేరు మండలం ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జడ్పీటీసీ మీసాల సీతం నాయుడు, లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి కొల్లి ఈశ్వరరెడ్డి, ఎంపీటీసీ ప్రతినిధి కాగితాల కృష్ణారెడ్డి, చాట్ల రమణారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మీకు ఏ పథకం కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, లేదు మీ గ్రామ అభివృద్ధి కావాలన్నా, ఏది కావాలన్నా మీ నాయకుల దగ్గరకు, మీ గ్రామ సర్పంచ్ దగ్గరకు, మీ ఎంపీటీసీ దగ్గరకు, లేకపోతే జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరకు వెళ్ళి కంపర్లాడి వాడి కాలు పట్టుకోనో, బాధపడు, వాడి పని చేసో, వాడి పొలం పని చేసో తెచ్చుకునేవాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరింటికి వెళ్లకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఎవరు సేకరించకుండా మీ ఇంటి దగ్గరికే అధికారులు వచ్చి మీకు ఈ సంక్షేమ పథకాలన్నీ ఇవ్వడం జరిగింది. పెన్షన్ ఇచ్చారు, చేయూతలు ఇచ్చారు, మీరు పొదుపులో ఓడుకుంటే పొదుపు డబ్బులు ఆసరా కింద తీర్చారు, మీ పిల్లలుంటే అమ్మఒడి పథకం ఇచ్చారు, మీ గ్రామాల్లో స్కూళ్ళకి నాడు నేడు పథకాలు ఇచ్చారు, మీ గ్రామంలో సచివాలయం బిల్డింగ్లు కట్టారు, రైతు భరోసా, రైతుల గురించి రైతు భరోసా ఇచ్చారు 13,500. అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 5 లక్షల నుంచి 25 లక్షలకి పెంచి మీకు క్యాన్సర్ వచ్చినా, కిడ్నీలు పోయినా దాన్ని కూడా బాగు చేసి మీ ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదందరూ కూడా మీరంతా ఆలోచన చేయాలి. ఈ గ్రామాల్లో, లక్ష్మీపురం లాంటి గ్రామాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు అది చేసావు, ఇది చేసావని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మీలాంటి పేద బడుగు బలిగిన వర్గాలు అందరికీ అనేక సంక్షేమ పథకాలు, అన్ని సంక్షేమ